నమస్తే వెల్కమ్ టు మాస్టర్ కి టీవీ ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం నేను మీ ధూమ్ధామ్ దొరబాబు తెలుగులోనే కాదు దేశంలోనే బిగ్గెస్ట్ హిట్ షోగా బిగ్ బాస్ 7 తెలుగు చరిత్రకెక్కింది ఇది చాలా స్పెషల్ గా ప్రకటించారు దీనికి కారణాలు కూడా లేకపోలేదు ఇందులో విభిన్న ప్రాంతాల నుంచి విభిన్న మనస్కులు పాల్గొనడమే కారణమని అంటున్నారు గత సీజన్లతో పోల్చితే ఇతర భాషలతో పోల్చితే అశ్లీలత కొంత తగ్గింది కాబట్టి అన్ని వర్గాల ప్రజలు చూశారు ఆదరించారని చెప్పాలి ఈసారి బిగ్ బాస్ రియాలిటీ షోలలోనే బిగ్ బాస్ సీజన్ 7 మాత్రమే టాప్ లో నిలిచింది హిందీ బిగ్ బాస్ షో శృతి మించిందన్న విమర్శలు వస్తున్నాయి అయితే తెలుగు బిగ్ బాస్ షోలో అంతా కంట్రోల్లోనే ఉందని చెప్పాలి అసభ్యతకు అశ్లీలతకు అంతగా ఆస్కారం లేకుండా సాగిందని చెప్పాలి తొలి నుంచి తెలుగు బిగ్ బాస్ షోలో వివాదాలు ఉండేవి గత సీజన్లలో సినీ టీవీ నటులే ఎక్కువగా ఉండేవారు ఈ మధ్యనే యూట్యూబ్ స్టార్లు ఇన్స్టాగ్రామ్ స్టార్లు ఎంటర్ అయ్యారు ఈ సీజన్ 7 లో అయితే డాన్సర్లు డాక్టర్ రైతు బిడ్డ ప్రవేశించారు విభిన్న వ్యక్తుల కలయిక కావడం వల్లే దీనికి మంచి ఆదరణ లభించిందని అంటున్నారు దీనికి తోడు నాగార్జున యాక్టింగ్ మరింత వన్నె తెచ్చిందని చెప్పాలి బిగ్ బాస్ 7 తెలుగులో ఒక్కో కంటెస్టెంట్ ఒక్కో పాత్ర పోషించారు ఒక్క శృంగారం తప్ప నవరసాలు కనిపించాయి రౌద్రం కోపం హాస్యం వెటకారం సమయస్ఫూర్తి దూకుడు తిట్లు పాటలు కవితలు లాంటి సకల కళలు కనిపించాయి అందుకే ఇదొక సూపర్ హిట్ అయిందని చెప్పాలి ఈ బిగ్ బాస్ సీజన్ 7 లో 2 గ్రూపులు ఉండగా వారి మధ్య వివాదాలు ముదిరాయని చెప్పాలి బలంగా పాతుకుపోయిన పాత కంటెస్టెంట్స్ ఒక వర్గం కాగా కొత్తగా ప్రవేశించిన టీం మరో వర్గంగా ఏర్పడిన వైనం కనిపించింది రైతు బిడ్డగా తొలిసారి ప్రశాంత్ తన వంతుగా రైతు కష్టాలపై ఫోకస్ పెట్టారు రైతు మాటలపై చాలాసార్లు వాదనలు వివాదాలు జరిగాయి మరోవైపు శివాజీ ఆట తీరుపై భిన్న కామెంట్స్ వచ్చినా మహిళలలో మాత్రం శివాజీకే ఆదరణ లభించిందని తెలిపారు ఇంకోవైపు అమర్ మాటలపై ఇతర హౌస్ మేట్స్ అలాగే అభిమానులు గరంగా స్పందించారు ఇదంతా ఒక ఎత్తైతే ఫీమేల్ కంటెస్టెంట్స్ చాలా మటుకు చక్కగా వ్యవహరించారని చెప్పాలి ఒకరిద్దరు ఫీమేల్ కంటెస్టెంట్ల ముక్కుసూటి మాటలు వివాదం రాజేసినా తరువాత సర్దుకుంది ఇక ఈ సీజన్ ప్రత్యేకతలు చెప్పాలంటే టేస్టీ తేజ కామెడీ ప్రశాంత్ నిజాయితీ శివాజీ సౌమ్యత అమర్ దూకుడు అర్జున్ మిమిక్రీ భోలే పాటల ప్రవాహం కలగలిపిన కదంబం కాబట్టే ఈ షో విజయవంతం అయ్యిందని చెప్పాలి బిగ్ బాస్ షోలో తొలి నుంచి సీమ టపాకాయల పేలిన సీమ కుర్రాడు అమర్దీప్ చివరిదాకా ఎలా రాగలిగాడు ఎవరు సహకరించారు ప్రశాంత్ మీద ఎందుకంత రూడ్గా వ్యవహరించాడు మిగిలిన ఆటగాళ్లు ఎలా సంయమనంతో ఉన్నారు అనే అంశాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం బిగ్ బాస్ షోలో వర్గాల వల్ల కొన్ని వారాల పాటు వివాదాలు నడిచాయని చెప్పాలి అమర్ శోభ ప్రియాంక ఒక వర్గం కాగా వీరి యూనిటీ పవర్ఫుల్ గా సాగింది చివరి వారంలో శోభ ఎలిమినేషన్ తోనే అమర్ కు కలిసొచ్చిందన్న మాట కూడా వినిపిస్తోంది శోభ వెళ్లిపోయాక ఆమె ఫాలోయర్స్ అందరూ అమర్ వైపు మొగ్గు చూపారని చెబుతున్నారు అమర్ సొంత బలంతో పాటు శోభ టీం బలం కూడా కలిసొచ్చిందని అంటున్నారు ప్రశాంత్ యావర్లను తన సొంత తమ్ముళ్లలాగా శివాజీ కాపాడారని అందుకే శివాజీకి ఉన్న స్టార్ ఇమేజ్ తో పాటు వీరి వర్గం సపోర్ట్ కూడా దక్కిందని అంటున్నారు మరో కండల వీరుడు యావర్ పేదరికం అతని అమాయకత్వం ముక్కుసూటితనం మెప్పించిందని చెబుతున్నారు అందుకే తాను ఫైనల్లో ఉండే అవకాశం లేదని యావర్ 15 లక్షలతో సరిపెట్టుకున్నారని అనిపిస్తోంది యావర్ ఆట తీరుపై యువతలో క్రేజ్ పెరిగిందని అంటున్నారు అతని 6 ప్యాక్ కు యూత్ ఫిదా అయిపోయారనే మాట వినిపిస్తోంది అమర్ కు సొంత బలంతో పాటు శోభా టీం సపోర్టు ఉన్నా ఫలితం పెద్దగా లేదని అంటున్నారు హౌస్ లో అమర్ మాట తీరు పరుష పదజాలం కొంప ముంచిందనే మాటలు కూడా ఉన్నాయి పల్లవి ప్రశాంత్ ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ పేరే వినిపిస్తోంది బిగ్ బాస్ సీజన్ 7 లో తాను విజేతగా నిలిచాడు బిగ్ బాస్ సీజన్ 7 లో ఈసారి సభ్యులంతా ఒక రేంజ్ లో పోటీ పడ్డారు చాలా మంది సినిమాలు సీరియల్స్ యూట్యూబ్ నేపథ్యం నుంచే వచ్చిన వారే ఇక్కడ కల్చర్ కి అలవాటు పడినవారే
అయితే పల్లవి ప్రశాంత్ విషయానికి వచ్చేసరికి అతను వచ్చిన నేపథ్యం వేరు, అతను చూస్తూ పెరిగిన పరిస్థితులు వేరు. పల్లవి ప్రశాంత్గా ఫేమస్ అయిన ప్రశాంత్ పేరులో పల్లవి వెనుక ఒక చిన్న కథ ఉంది. తన తండ్రి సత్తయ్య మహాబలిపురంలోని పల్లవులు కట్టించిన గుడికి వెళ్లినప్పుడు ఆ పేరు పెట్టుకుంటానని మొక్కుకున్నారట. అన్నట్లుగానే అబ్బాయి పుట్టడంతో మొదట పల్లవరాజు అని పేరు పెట్టారు. ఆ తరువాత పల్లవి ప్రశాంత్గా మార్చారు. పల్లవి ప్రశాంత్ ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ పేరు వినిపిస్తుంది. బిగ్ బాస్ సీజన్ 7లో తను విజేతగా నిలిచాడు. ఇది ఎలా సాధ్యమైంది? ఒక సామాన్యుడికి ఇంతటి అందలం ఎలా దక్కింది? అసలు ప్రశాంత్ విజయం వెనుక ఎవరున్నారు? ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం. రైతులు పడుతున్న ఇబ్బందులు, సమస్యలను వీడియోలుగా తీసి సోషల్ మీడియాలో పంచుకోవడంతో నెమ్మదిగా ప్రశాంత్కు అభిమానులు పెరిగారు. అన్నా రైతు బిడ్డను, అన్నా మళ్ళొచ్చినా అంటూ పల్లవి ప్రశాంత్ తనదైన శైలిలో చెప్పే డైలాగులు, పలకరించే హావభావాల వీడియోలు వైరల్ అవ్వడం మొదలుపెట్టాయి. ఈ క్రమంలో బిగ్ బాస్ షోపై ఆసక్తి పెరగడంతో ఎప్పటికైనా బిగ్ బాస్ షోకు వెళ్తా అంటూ మరికొన్ని వీడియోలు చేయడం మొదలుపెట్టాడు. బిగ్ బాస్ కొత్త సీజన్ మొదలు పెడుతున్నారని తెలియగానే అన్నపూర్ణ స్టూడియోస్ చుట్టూ తిరిగేవాడు. తండ్రి ఇచ్చిన డబ్బులు అయిపోతే పస్తులుండి అవకాశాల కోసం తిరిగాడు. అలా గత 2 సీజన్లకు ప్రయత్నించినా అవకాశం దక్కలేదు. మరోవైపు ఊరికి వచ్చి ఇదే విషయాన్ని స్నేహితులతో పంచుకుంటే నువ్వు బిగ్ బాస్ వెళ్లడమా, అది అయ్యే పని కాదులే అంటూ ఎగతాళి చేసేవారట. అయినా కూడా అవేవి పట్టించుకోకుండా వీడియోలు చేసి ఇవి నాగార్జున గారి వద్దకు వెళ్లే వరకు షేర్ చేయండి అంటూ నెటిజన్లను కోరడంతో అవి కాస్త ట్రెండింగ్ అయ్యాయి. అంతేకాకుండా యూట్యూబ్లో సంచలనం సృష్టిస్తున్న పలువురి దగ్గరకు వెళ్లి తనని సపోర్ట్ చేయమని కోరిన రోజులు ఉన్నాయి. ఎట్టకేలకు సీజన్ 7 కోసం బిగ్ బాస్ టీం ప్రశాంత్ను సంప్రదించడంతో తాను అనుకున్న కల నెరవేరిందని తెగ సంబరపడిపోయాడు. తండ్రి వద్ద 500 తీసుకుని హైదరాబాద్ వచ్చిన ప్రశాంత్ బిగ్ బాస్ షో కోసం ఆడిషన్స్ ఇచ్చి యూట్యూబర్ రైతు బిడ్డగా అడుగుపెట్టాడు. బిగ్ బాస్ సీజన్ 7లోకి అడుగుపెట్టే ముందు వేదికపై తన పొలంలోని మట్టి, తాను పండించిన బియ్యాన్ని నాగార్జునకు గిఫ్ట్ గా ఇచ్చాడు పల్లవి ప్రశాంత్. ఈ సందర్భంగా నాగార్జున కూడా ఒక మిరప మొక్కను అతనికిచ్చి, దీన్ని బాగా చూసుకో, కాయలు కాస్తే అందుకు తగినట్లుగా నీకు స్పెషల్ గిఫ్ట్ ఇస్తా అని చెప్పారు. అయితే కొన్ని రోజులకు ఆ మొక్క ఎండిపోవడంతో నాగార్జున చివాట్లు పెట్టి మరో మొక్కను పంపారు. దీన్ని సీజన్ చివరి వరకు జాగ్రత్తగా పెంచాడు. ఈ హౌస్ లో ఉన్నన్ని రోజులు ఆ మొక్క ఉంచిన ప్రదేశమే తన బెస్ట్ ప్లేస్ అంటూ ప్రశాంత్ చెప్పడం గమనార్హం. బిగ్ బాస్ హౌస్ లో తనను తాను రైతు బిడ్డగా పరిచయం చేసుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. తాను అనుకున్న విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పాడు. తనని చేరదీసిన వారి పట్ల సాన్నిహిత్యాన్ని పెంచుకున్నాడు. అవసరమైన చోట బరాబర్ చెప్తా, నేను ఇంతే అంటూ వాదనను బలంగా వినిపించాడు. పల్లవి ప్రశాంత్ ఎందుకు గెలిచాడు అనే ప్రశ్నకి బయట నుంచి 3 మాటలు వినిపిస్తున్నాయి. పోటీతత్వం, నిజాయితీతో కూడిన అమాయకత్వం, సాటి రైతుల పట్ల వ్యక్తం చేసిన ప్రేమ అనేవే వినిపిస్తున్నాయి. తిండి ఉన్నా లేకున్నా అందరితో సహనంగా ఉండడం ప్రశాంత్కే చెల్లింది. తనను ఎంత దూషించినా మాట తప్పని తీరు అతనిని కాపాడింది. బిగ్ బాస్ షోలో ఎంట్రీ కోసం తానెంత కష్టపడింది ప్రశాంత్ చెప్పుకొచ్చాడు. ఎన్నో మార్లు స్టూడియో వద్దనే పడిగాపులు కాశానని, ఒక్కో మారు పస్తులున్నా పేరెంట్స్ అడిగితే మాత్రం తిన్నానని చెప్పినా అంటూ తన వేదనను తెలియజేశాడు. ఇది నా కల, నా కల నిజమయ్యిందనే ఆనందం నాకు దక్కిందని ప్రశాంత్ చెప్పడమే కాదు, తనకు వచ్చిన బహుమతులపై వ్యామోహం లేని తీరు ప్రదర్శించాడు. తనకు వచ్చిన కారు తండ్రికి, నెక్లెస్ తల్లికి, ప్రైజ్ మనీ రైతు సంక్షేమానికి ఇచ్చి తన ఉదారతను చాటుకున్నాడు. టోటల్గా బిగ్ బాస్ షో అంతా ఒకవైపు అయితే అందులో పల్లవి ప్రశాంత్ ఆట తీరు మాత్రం మరో అంకమని చెప్పాలి. తనను తూలనాడిన చలించని నైజం, తనపై విరుచుకుపడిన నిలిచిన ధైర్య సాహసం,
తిన్నా తినకున్నా నేలపైనే పడుకున్నా గర్వం లేనటువంటి మానవత్వం ప్రశాంతంగా అతనిని గెలిపించాయి. అందుకే అతను విజేత మాత్రమే కాదు, జనం మనసులు దోచుకున్న జగజ్జేత. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. చూస్తూనే ఉండండి మాస్టర్ కిడ్ టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.